చెప్పించాడు నీవలగాగము గంగా నీవలగ తాళము పార్వతి గంగ గతిలోకి రాలేదు కారణాంతరం వలన గంగను పరిగి మాడుతున్న గాని కావాలని పరిగి మాడలేదు లోకంలో ఎవరు చేయని తప్పులు నేనే చేసి చెప్పలేక నా స్వామి ఎక్కడ ఉంటారా అవును కదక్కా మాడు మాడు మించిపోతున్నావు కదే అది ఉండకపోతుంది పార్వతి మా కూతుర్లో అత్త పాలు తగు మీరు రాక మీరు మీకు ఇచ్చే పోతాం ఇలాగా గంగా భారతి జగడమాడుకుంటుంటే ఈ కైలాసంలో నాకు ఏమైనా విలువ కాపులు నిలబెడతారు గొప్ప నాడు ముగ్గురు విష్ణుదేవునికి ముగ్గురు భార్యలే నాతో పండుగ నీకు దాన్ని వేస్తా ఇప్పుడు చూడు నాదో మీకు అమ్మా అక్కడికి ఏం చెప్తాను అలా మాట్లాడు ఏటే ఎవరు
నేను తౌడు పాపల అమ్మా అవునే నా హేళన అక్క ఆడవాళ్ళకి మారు చెప్పలే సోమవారం ఉంటావు అంతే కదక అవునే నా హేళన అక్క దేనికి వచ్చావే నువ్వు అక్క ఎందుకు వచ్చావే నా యొక్క సోమవారం నా మీద ప్రేమతో నా మీద అభిమానమతో అనురాగమతో ఎంచి నిన్ను వచ్చి నన్ను పెళ్లి చేసి తీసుకొచ్చారు ఉలకటి మాలే నా ఎంతో నాకంటే కడచేరి ఉన్నావే అవునా నీకు సిగ్గు లేక అంత అవసరం నాకు నీకు జాతి లేక అవునా నీకు నీతి లేక నీకు అక్క అవునే అరగైతే చెప్పండి అక్క చెప్పు అరగ చెప్తాను అక్క మన
పొద్దుగొండము అంతే కదా నీ పొద్దుగొండాల్సిన అవసరం లేదు అవునా అవునేనా హేళన అక్క అలాగే చెప్తాను చూడవా అవునేనా హేళన అవునేనా సౌది అక్క వరయాల దాటగలే ఎంత పని పంచాలి ఎంత పని పంచాలి గంగా గట్టిలోకి రాలేదే ఇద్దరు పిల్లలు ముద్దు కూడా ఇట్లా గంగని 6 దినముల పెళ్లి ఆనందముగా జరుపుకొని చక్రమ్మ శంకుదాబయ్య ఇచ్చిన ఆవులు గోవులు అర్ణభర్ణములు కైలాసగిరి ఒక మూల దాచిన వద్దండి ఏ గంగ గత జన్మలో గంగ విష్ణు పాదాభిషేకం వలసింది ఈ జన్మలో గంగ చక్రమ్మ శంకుదాబయ్య గంగని అగ్ని సాక్షిగా పరిణి మాడితేనే నువ్వు అవును అయినా ఈ అమ్మ దగ్గర ఉండేదాట ఈ అమ్మ దగ్గర లేని చేయి అమ్మ దగ్గర లేని చేయి చేస్తా రుణాల బంధం రూపేణ పశుపత్ని సుతాల ఇట్లా ఆ బంధమే రుణాల బంధం రూపేణ పశుపత్ని సుతాల రుణాల బంధమే అంతేగాని గంగని లేని పదార్థాలు అయినా గంగ ఎవరు అనుకుంటే ఆర్య మహార్య తార మండోదరి కుంతి కొల్లాపురి జగజ్జత్తి జగని నిత్య కళ్యాణి సుందరి చందని రజస్సుల వర్ణని పావనమ పద్మాక్షి ముఖరాది ముద్దుల బొమ్మ ముఖరాది ముద్దుల బొమ్మ సహస్ర నామములతో చలంగుచున్నటువంటి పావన గంగ అది సర్వ జనపోషి అది మంజులావాని అది లోక పావని అది లోక జనని నేర్పు గురుగారు దండం మొక్క సేవగా అదిలోక పావని అదిలోక జనని దానితో తర్కము మీ అమ్మవారు ఎరువుగా దానితో తర్కము తగదని మీ అమ్మవారు ఎరుగుగా వాదమాడుతున్నదే మీది కాలకున్నా మీరు కర్ణాటకలో మాట్లాడక సేవగా ఏ అమ్మ స్వామి నీకేనా తక్కువ ఏనా నీకు నెగ్గట్లేదు సేవగా లేకపోతే చెప్పిన కదా మంచం దగ్గర కంచం దగ్గర పొయ్యి దగ్గర ఓటు దగ్గర బొమ్మ దగ్గర గారి దగ్గర ఊరి దగ్గర అక్కడ మరి ఒక మాట చెప్తున్నాను తగునని గంగను మిగులునే తెచ్చిదని తగునని గంగను మిగులునే తెచ్చిదని ఇప్పుడు పొమ్మంటే నాకు అపకీర్తి కాదా
పోయి కాలైపోతేనే అన్నీ కేళ మరి నాకు అపకీర్తి అయితే మీ అమ్మవారికి కాదా మరి నా బాధ అవుతాడు చెప్తాడు సేవగా నీ బాధ తీర్చిన వాళ్ళు మీ బావులు చాలా మంది ఉన్నారే ముగ్గురు వెళ్ళారటు స్వామి నీకు తెగిపుండే గాలిపటం లాంటి దానివే అన్ని తెగించొక్కే అంటే వాళ్ళు ఈడ్చినట్టు ఈడ్చేస్తావు అమ్మా నా స్వామి వరేమంతండ్రే ముందుకెళ్తే నువ్వు వెనకెళ్తే పోయ్యా అమ్మా మేసే చూడు ఎలా పడుకుంటాండ్రు అంత ఆయనకి అందరు పెట్టలేదు ఏంటది నిద్ర 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 అమ్మా నా స్వామి వరమ్మా వర్ణానికి ఒకలాగా వర్ణిస్తాను ఎందుకే అవునమ్మా అమ్మా మరి నా సోమవారం నన్ను వర్ణించేటప్పుడు నేను కూడా నా సోమవారం వర్ణించాలమ్మా అడగరా అడుక్కోపోది అడగమంటావమ్మా అలాగేనమ్మా సర్వజనులకు మోక్షపదం సర్వజనులకు మోక్షపదం నీ పద సేవయే పరమ పదం సర్వజనులకు మోక్షపదం సర్వజనులకు మోక్షపదం ఓ పరమేశ ఓ జగదీశ ఓ పరమేశ ఓ జగదీశ హర హర మహాదేవ శంభో హర హర మహాదేవ శంభో హర నీ పద సేవయే పరమ పదం
ఏమీ భయం లేదుగా నా